నాకేంటిలే నాకు వారి భరోసా ఉంది, వీరి భరోసా ఉంది. నాకు వారున్నారు, వీరున్నారులే నాకు ధైర్యంగా ఉన్నారులే తోడు అని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ఎవరి భరోసా ఏ మధ్యలో వదిలేసి వెళ్తుందో మనమైతే చెప్పలేమండి. ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్, ఎలాంటి పరిస్థితిలో ఎవ్వరు మనల్ని వదిలి వెళ్తారో కూడా అస్సలే చెప్పలేం. ఒకరి జీవితానికి ఒకరైతే కర్తగా క్రియగా అయితే ఉండలేరు కదా! అందుకని మన జీవితానికి మనమే కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా నిర్వర్తించేంత ధైర్యం అయితే మనలో ఉండాలి. ఏంటంటే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని అంటారు కదా! అందుకని చెప్పి ఎవ్వరిపై కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. మీ జీవితంపై మీరే నమ్మకం పెట్టుకోండి. ఇక్కడైతే నేను పాలకూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా అత్తమ్మకు హెల్త్ బాగుండట్లేదని చెప్తున్నా కదా! ఆమెకైతే బ్లడ్ అయితే చాలా తక్కువగా ఉందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అందుకని చెప్పి ఆకుకూరలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. అందుకని చెప్పి ఆమె కోసం అయితే ఈ ఆకుకూర ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.